హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో విటమిన్ సి అత్యధికంగా ఉండే నిమ్మకాయలతో నిమ్మకాయ పులిహార లెమన్ రైస్ చేసి చూపిస్తున్నాను. 1/2 కేజీ రైస్కి పులిహార చేసి చూపిస్తున్నాను. 1/2 కేజీ రైస్ కుక్కర్లో వేసుకుని 2 సార్లు శుభ్రంగా నీళ్లతో కడిగేసుకుని 3/4 వంతు నీళ్లు పోస్తున్నాను. అంటే 1/2 కేజీ రైస్కి 3/4 లీటర్ వరకు నీళ్లు పోసి కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పులిహార పోపు వేయటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడెక్కాక ఒక 2 గుప్పెళ్ళు వేరుశనగ గుళ్ళు ముందుగా వేసి వేయించుతున్నాను. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా కలుపుతూ మాడకుండా వేయించుకుంటూ అలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ మినపప్పు, అలాగే 2 స్పూన్స్ పచ్చి శనగపప్పు, అలాగే 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ ఇంగువ వేసి కలుపుతూ అలా మాడకుండా వేయించుకుంటూ ఉండాలి. అలాగే ఒక 4-5 ఎర్రమిరపకాయలు ముక్కలు చేసుకుని పోపులో వేసి వేయిస్తూ మధ్య మధ్యలో కదుపుతూ పులిహారకి పోపు అంతా జాగ్రత్తగా వేయించుకోవాలి. పులిహారలో పోపుని బట్టే రుచి బాగుంటుంది. పోపు అంతా వేగాక ఒక గుప్పెడు కరివేపాకు వేసి చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేశాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి స్టవ్ వేడిగా పోపు ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి ఇవన్నీ వేసి మగ్గనివ్వాలి. నిమ్మకాయ పులిహారలో అల్లం ముక్కలు చాలా రుచిగా ఉంటాయండి. ఎందుకంటే నిమ్మకాయ రసంలో అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ ఊరేసరికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసాను కదా, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అలా వేడికి మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా 1/2 కేజీ రైస్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రైస్ అంతా పులిహార కలుపుతున్నాను. పులిహార చేసుకోవడానికి రైస్ విడివిడిలాడుతూ వండుకోవాలండి. మరి మెత్తగా ఉంటే బాగోదు. జనరల్గా వండుకునే రైస్ లాగా కాకుండా కొంచెం నీళ్లు తక్కువ పోసుకొని రైస్ విడివిడిలాడుతూ వండుకోవాలి. ఇప్పుడు ఒక బేసన్ తీసుకుని ఆ బేసన్లోకి రైస్ అంతా వేసి నేను పులిహార కలిపి చూపిస్తున్నాను. రైస్ అంతా ఇలా వేడిగా ఉండగానే పులిహార పోపేసి పులిహార కలుపుకోవటం వల్ల పులిహారకి పోపు అంతా పట్టి చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా రైస్ అంతా ఒక బేసన్లోకి తీసేసుకున్నాక ముందుగా ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ మీ రుచికి సరిపడా వేసి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పులిహార పోపు అంతా ఇలా రైస్లోకి వేసేసి కలుపుతున్నాను. ఈ పులిహార పోపు మంచి గుమగుమ వాసన వస్తుందండి. ఇంగువ ఇదంతా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇదంతా వేగేసరికి పులిహార పోపు మంచి వాసన వస్తుంది ఇంగువ వాసనతో. అలాగే ఈ సైజు నిమ్మకాయలు, మీడియం సైజు నిమ్మకాయలు నేను ఒక 4 నిమ్మకాయల వరకు వేసుకుంటున్నాను. ఇక్కడ రసం తీసేసి గింజలు లేకుండా రసం తీసి నిమ్మకాయ రసం అంతా కూడా ఇలాగా పులిహారలో కలపాలి. ఈ నిమ్మరసం అంతా రైస్కి పట్టేటట్టుగా పోపు, ఇంగువ, కరివేపాకు, నిమ్మకాయ రసం, ఉప్పు, అలాగే పోపు ఇదంతా కూడా వేడిగా ఉన్న రైస్లో కలిపేసరికి మంచి గుమగుమ వాసన వస్తుందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే రైస్ అంతా పోపు అంతా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవటం వల్ల మంచి సువాసనతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను 1/2 కేజీ రైస్కి 4 నిమ్మకాయల వరకు రసం గింజలు లేకుండా తీసి వేసి కలుపుతున్నాను. మీరు ఇంకా పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇంకా 1-2 చూసుకుని యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ రసం. అలాగే సాల్ట్ కూడా టేస్ట్ చూసుకుని చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి సరిపడా. నిమ్మకాయ పులిహార ఊరే కొద్దీ మంచి రుచి ఉంటుందండి. 2 డేస్ వరకు నిలవ ఉంటుంది, చాలా బాగుంటుంది. నిలవ ఉన్న కొద్దీ నిమ్మకాయ పులిహార ఊరే కొద్దీ టేస్ట్ చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులిహార ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు చేసుకోవచ్చు, అలాగే అకేషన్స్ అప్పుడు, ఇంకా జర్నీస్ అప్పుడు కూడా నిమ్మకాయ పులిహార చేసుకుంటే జర్నీస్లో కూడా చాలా బాగుంటుంది. అందులోనూ అల్లం, పచ్చిమిర్చి ముక్కలు నిమ్మకాయ పులిహారలో ఊరేసరికి
మరింత రుచిగా బాగుంటుంది. ఫైనల్గా మరి కాస్త నూనె వేసుకొని ఫైనల్గా ఒకసారి సాల్ట్, పులుపు ఇవన్నీ చెక్ చేసుకొని నిమ్మకాయ పులిహోర రెడీ చేసేసుకోవచ్చు. నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.